లేరు మీరని చెప్పినారు. వాస్తవానికి శాంక్షన్ పోస్టులో లేకుండా పనిచేస్తే ఒక నెలలోనో 2 నెలల్లోనో ఖర్చు కట్టాలి. ఆ తర్వాత వాళ్ళు చెప్తే 4 మంది వేరే చోట పంపించాలి. కానీ 6 సంవత్సరాలుగా మేము పనిచేస్తున్నాం ఇక్కడ. దాదాపుగా 6 సంవత్సరాలుగా 6 సంవత్సరాలు పూర్తయిపోయింది. ఇది 7వ సంవత్సరం రన్ అవుతుంది. అంటే మన సోషల్ వెల్ఫేర్ సొసైటీలో మన పాత వాళ్ళకంటే కూడా ఇప్పుడు ప్రజెంట్ ఉన్న బ్యాచ్ నెక్స్ట్ కాబోయే సీనియర్స్. ఆ తర్వాత మాకు 2019లో రిక్రూట్మెంట్ జరిగింది. ఆ తర్వాత సిఆర్టీ వాళ్ళు రెగ్యులర్ అయ్యారు. వాళ్ళు కూడా సరిపోతే మళ్ళీ ట్రైన్ ద్వారా కూడా రిక్రూట్మెంట్ జరిగింది. ఇందులో భాగంగా ఫస్ట్ స్టార్టింగ్ మా సీనియర్స్ బాగానే ఉన్నారు. కానీ 2019 సంవత్సరం బ్యాచ్ మొత్తాన్ని ఏం చేస్తారంటే 340 మందిని మీరు ఎక్సెస్ ఉన్నారు, ఇక్కడ శాంక్షన్ పోస్టులు లేవు మీకు అన్నారు. అసలు శాంక్షన్ పోస్టులు ఉదాహరణకి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మా స్కూలే ఉంది, అందులో తెలుగు సబ్జెక్టు ఇప్పుడు నాది ఎక్సెస్ అని తీసేసారు. అంటే ఆ లెక్క ప్రకారం ఆ స్కూల్లో తెలుగు సబ్జెక్ట్ లేనే లేదు. అంటే లేనట్టే లెక్క. 5 నుంచి 10th వరకు తెలుగు సబ్జెక్ట్ లేకుండా ఒక స్కూల్ ఎలా రన్ అవుతుంది చెప్పండి. అక్కడున్న సిఆర్టీ వాళ్ళని ఆల్రెడీ డిస్లొకేట్ చేసి వేరే కాడికి పంపిస్తున్నారు. పైగా ఇంకొక జేఎల్ని కాంట్రాక్ట్ పెట్టి చెప్తున్నారు. ఒక శాంక్షన్ పోస్ట్ లేకుండా ఒక ముగ్గురు టీచర్ని దాదాపు 2 సంవత్సరాలుగా ఎలా కంటిన్యూ చేసినారు? అలా కంటిన్యూ చేయకూడదు కదా, స్టార్టింగ్ లోనే రెక్టిఫై చేయాలి కదా. అలా కాకుండా ఒకవేళ చేయదలుచుకుంటే జూనియర్స్ నుంచి తర్వాత సీనియర్స్ దాకా రావాలి. మీరు డైరెక్ట్ గా 2 సంవత్సరాలు సబ్మిట్ చేస్తున్న వాళ్ళని ఇప్పుడిప్పుడు ఎంతో దూరంగా పనిచేస్తున్నారు. మా వాళ్ళందరూ ఇప్పుడు దగ్గరకు వేరే సొసైటీలో పనిచేస్తున్న దగ్గర వచ్చినాక మీకు లేదు శాంక్షన్ పోస్ట్ లేదు, ఇప్పుడు మీకు నచ్చిన కారణం ఇస్తాం, కొన్ని అందరూ స్కూల్ సెలెక్ట్ చేస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? ఈ వాళ్ళు తీసుకున్న ఈ నిర్ణయం మా అందరికి ఏ మాత్రం ఆమోదయోగం కాదు. వెంటనే మా డిమాండ్ ఏంటంటే ఆ ఎక్సెస్ పోస్ట్ అనే సర్కిల్ వెంటనే రద్దు చేయాలి. ఎందుకంటే ఎక్సెస్ అని అంటే అక్కడ శాంక్షన్ పోస్ట్ ఏంటంటే ఒక స్కూల్ రన్ కానట్టు ఆ సంవత్సరం నుంచి అక్కడ టీచర్ల నీడ్ ఖచ్చితంగా ఉంది, సబ్జెక్ట్స్ నీడ్ అక్కడ ఖచ్చితంగా ఉంది. వీళ్ళు ఎక్కడైతే శాంక్షన్ పోస్ట్ లేదని చెప్తున్నారో అక్కడ ఖచ్చితంగా 600 మంది పిల్లలు ఉన్నారు, 6 సబ్జెక్టులు ఉన్నాయి. మిగతా సబ్జెక్ట్ అన్ని దాదాపు 7 సబ్జెక్టులు అన్ని సబ్జెక్టులు ఉన్నాయి. అందులో శాంక్షన్ పోస్ట్ లేకుండా అక్కడ ఎలా కంటిన్యూ చేస్తారు? ఒకవేళ శాంక్షన్ పోస్ట్ లేదనుకుందాం, మరి